గ్రంథము లో ఈ 90వ కీర్తనలో ఏముంది అంటే, మనకు మొత్తం మనిషి యొక్క జీవితము, దేవుని యొక్క సృష్టి, ఆది ఎట్లా ఉంది, తర్వాత మనిషి ఎలా సృష్టించబడ్డాడు, ఎలా తన జీవితము కొనసాగుతూ వచ్చింది, ఎలా దేవుడి శాపానికి గురైనాడు, ఎలా తిరిగి రక్షణ పొంది దేవునిలో ఉండాలనుకుంటున్నాడు. ఇలా విషయాలన్నీ గూడా భావయుక్తంగా ఇందులో తెలపడము మనకు జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎలా అంటే, 1వ వచనం చూసినప్పుడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని చెప్తున్నాడు. తరతరాలు నివాస స్థలము దేవుడే అని ఇది మోషే గారు చెప్తూ ఉండేటట్టు, మోషే గారు కీర్తించుతుండేటట్టు దేవుణ్ణి చూస్తూ ఉన్నాం. ఎలా ఆయన మనకు ఈ తరతరాలు ఆయనే మనకు దేవుడుగా ఎలా ఉంటున్నాడు, అసలు దేవుని యొక్క కృప మనిషి మీద ఎలా ఉంది అనే విషయాలను చూస్తే మనము తెలుసుకుంటాం. ఇజ్రాయేలీయులు తమది కాని దేశములో తాము గుడారాలలో ఎడారిలో నివసించుచు తాము ఏ దేశానికైతే పోవాలని ఆశించినారో ఆ దేశానికి ప్రయాణమయ్యి వాళ్ళ ప్రయాణములో ఎలా ఉంటున్నారు, వారి జీవితం ఎలా ఉంటుంది అని అది ఇక్కడ విషయంలో చెప్పబడుతూ ఉంది. ఏమి? తరతరములు మా నివాస స్థలము నీవే. మాకు అయ్యా తరతరాలు మేము అనేక తరాలు గతించిపోతున్నాం గాని అందరికీ నివాస స్థలము నీవే అయి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఎట్లా మనకు క్రొత్త నిబంధన కాలంలో చూస్తే ఆయన నివాస స్థలం ఎలా అవుతున్నాడో మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనకు క్రొత్త నిబంధనలో ఆయన ఎట్లా నివాస స్థలముగా ఉంటున్నాడు, మనము దీని వలన నేర్చుకోవాల్సిందేంటి? యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరి కొరకు? వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ నీవు నేను ఏకమై ఉండులాగున వారు కూడా ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఆమేన్. వీళ్ళ బాంధవ్యము ఎప్పటిది? ఏ కాలం నుంచి వారు కలిసి ఉంటున్నారు, ఎలాగా యుగ యుగాలు తరతరాలు ఉంటున్నారో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారము జీవించే మన జీవితాలు కూడా ఆయనలో అలా ఉంటాయని ఇక్కడ వాక్యములో మనకు బోధిస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ జీవితము, ఈ యొక్క మానవ జీవితం ఎంత గొప్ప ధన్యకరమైనదో, ఈ జీవితాన్ని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో సద్వినియోగపరచుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మనం జీవిస్తే ఏమేమి పొందుతామో ఇక్కడ చెప్పబడింది. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూసుకుందాం. కొలస్సీ 3:3. పైనున్న వాటినే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఎంత భావము ఇందులో చెప్పబడుతుందో మనం చూస్తాం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు సున్నతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఎప్పుడైతే ఈ సత్యాలను, దేవుని వాక్యము మనకు నివాస స్థలము కావాలి, మన హృదయాల్లో ఆయన ఉండాలి. మనకు యోహాను సువార్తలో కూడా చెప్తున్నాడు, మీరు నా యందును నా వాక్యము మీ యందును నిలిచి ఉన్న ఎడల అంటున్నాడు. కాబట్టి మనము
ఆయన యందు ఉండాలంటే, ఆయన యందు చిరకాలము యుగయుగములు ఆయనతో మనం కలిసి ఉండాలంటే, ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆ మాటల ప్రకారం మనము జీవించేవారై జీవించాలి. ఉండాలని ఆ! అని దేవుడిక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే మొదటి యోహాను 4:15 ఒక్కసారి చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు. వాడు దేవుని యందున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనం ఏం చేయాలంట? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. మనమందరం ఒప్పుకున్నాం. దేవుణ్ణి ఆయన యేసు దేవుని కుమారుడని అందరూ ఒప్పుకున్నాం. వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఒప్పుకోవడం అంటే ఏంటండి? విశ్వాసం అంటే ఏంటండి? నమ్మడం అంటే ఏంటండి? ఆ మాటకు విధేయత చూపి మనం నడుచుకున్నప్పుడే ఆయనను మనము ఒప్పుకున్న వాళ్ళైతాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళైతాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన దేవుని కుమారుడని మనము ఒప్పుకున్న వాడు దేవునిలో నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందున్నాడు. ఆమేన్. కాబట్టి ఆమేన్. దేవాతి దేవుడు మనకు ఇంత గొప్ప కృపను చూపుతూ ఉన్నాడు. చూపుతున్నాడు కాబట్టి, ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి, ఈ కీర్తన ద్వారా మన జీవితాల్లో మనం ఏమి మేలులు పొందుతాము, మనము దేవుని యందు ఎలా నిలిచి ఉన్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ కీర్తనలు తిరిగి మనం చదువుకునే నిమిత్తం ఈ పరిశుద్ధ గ్రంథములో మనకు పెట్టుబడి ఉన్నవి. కాబట్టి ఆ జీవితంలో కొరింథీయులకు రాసిన మొదటి 10:19 చెప్తాడు. ఏమిటి? 10:11 వాళ్ళకు ఆ అప్పుడు దృష్టాంతములుగా వారి జీవితములు అవి సంభవించి మనము అంత్యకాలమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి మనకు బుద్ధి కలిగే నిమిత్తము ఈ వాక్యాలు మనకు చెప్పబడి ఉన్నవి. ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలా? మనము కూడా దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ఆయన యందు నిలిచి ఉంటే మన జీవితానికి ధన్యత. దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో సృష్టించాడో, ఆ సృష్టించిన రహస్యాల్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. తెలియజేసినప్పుడు దాని ప్రకారము ఆ జ్ఞానము వాక్యాలను మనం హృదయములో ఉంచుకొని, దాని యందు భయభక్తులు కలిగి మన జీవితంలో మన ప్రవర్తనను దాని ప్రకారము మార్చుకుంటూ వచ్చినప్పుడు, దేవునిలో ఎల్లప్పుడూ మనం కలిసి ఉంటామని, దేవుని యొక్క కృప మన మీద కుమ్మరింపబడాలని ఇంత గొప్ప వాక్యాలు మనకు తెలియజేయబడుతూ వస్తున్నాయి. అలాగే రెండవ వచనం చూసుకుంటే, దేవునికి సృష్టికి ముందు దేవుడు ఉన్నట్లు సృష్టి యందు సృష్టి లేక ముందు కూడా దేవుడున్నాడు. అప్పుడే ఆయన యుగయుగాలు అంటున్నాడు. రెండవ వాక్యం ఒకసారి చూస్తాం. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి ఆ ఇక్కడ 1-6 వచనాలు దీని గురించే చెప్పబడుతూ వస్తాయి. ఏమని? పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. అంటే ఈ దేవుని యొక్క ఉనికి, దేవుడు ఎప్పుడున్నాడు అంటే, మనం ఆయన ఎప్పుడూ ఉండేవాడు. ఎల్లప్పుడూ ఉండువాడు, అనువాడు అని దేవుని మాటలు మనకు తెలియజేస్తూ వస్తున్నాయి. కాబట్టి నిర్గమకాండం 3:14-15లో ఒకసారి చెప్తాడు. నిర్గమకాండం 3:14-15. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తనను గురించి తను మనుష్యులకు తెలియజేసుకుంటూ ఉన్నాడు. మోషే నేను ఎవరని చెప్పాలయ్యా అంటే,
నేను ఉన్నవాడను అనువాడను. అయ్యా, ఉన్నవాడను అనువాడను వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే, నా నామము యెహోవా అని, ఇది ఇది యుగ యుగములు తరతరములు, ఇది శాశ్వతమైన నామమని తెలియజేస్తూ ఉన్నాడు. శాశ్వతమైన నామం యెహోవా అంటే ఆదియు అంతమున ఆయన ఉన్నవాడు. ఆయన స్థిరమైన వాడు, ఎప్పటికీ ఉండేవాడు. కాబట్టి అలాంటి దేవుడు ఎప్పుడు భూమికి పునాదులు వేయబడక మునుపే, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపే యుగ యుగములు నీవే దేవుడు. అంటే నీవు ఆది అయిన దేవుడవు, ఎప్పటికీ నీవే దేవుడవు అని చెప్పబడుతూ ఉంది. దేవుని గురించి, దేవుని ఉనికిని గురించి అంత గొప్పగా చెప్తూ ఉంది. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. ఆమేన్. ఇక్కడ దేవుడు మనిషి యొక్క జీవిత కాలాన్ని గురించి చెప్తున్నాడు. ఇది కూడా మనిషి జీవిత కాలము మనము మొట్టమొదటి నుంచి పరిశీలించి చూస్తే, దేవుడు మనిషికి మరణము లేకుండా సృష్టించాడు. నిత్యము ఉండేవాడుగా దేవుడు ఎలా నిత్యుడై ఉన్నాడో, మనము కూడా ఆయనలో నిత్యము ఉండేటట్టు సృష్టించాడు. కానీ మనిషి తాను మోసపోవుట వలన తన మరణాన్ని తను తెచ్చుకున్నట్టుగా, మనిషి యొక్క జీవితము ఎలాంటిదో, ఎలా తగ్గిపోతూ వచ్చిందో చూస్తూ వస్తున్నాం. మొట్టమొదట అందరికంటే మనుషుల్లో మన మెతుషీల 969 సంవత్సరములు ఎక్కువ కాలం జీవించినట్లుగా చూస్తున్నాం. కానీ అది కాలక్రమేణా తగ్గిపోతూ 11వ వచనంలో చెప్తాడు ఏమని, ఎంతవరకు తగ్గింది? మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల అది 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవదుము. కాబట్టి ఇది ఏ స్థితికి వచ్చింది? మన జీవితం అంతా ఏ స్థితికి వచ్చింది అంటే, మనము ఎన్ని రోజులు ఉంటున్నాము, ఆయన మన ఒక్క రోజు 1000 సంవత్సరములతో సమానము. మనము 2 పేతురు 3:8లో చూస్తే, ఒక్క దినము 1000 సంవత్సరములతో సమానం అని చెప్తున్నాడు. అంటే మన జీవితము దేవుని ఎదుట ఎంత అయ్యుంది? ఇప్పుడు 70 సంవత్సరములు అంటే మనము ఉండి లేనట్టుగా, ఎలాగా గడ్డి. ఇక్కడ ఎంత వివరంగా చెప్తున్నాడో, ఎందుకంటే ఇవన్నీ కూడా మన యొక్క జీవిత దీన్ని బట్టి ఎలా తగ్గించిపోతున్నాయి, ఎలాంటి నీచమైనదిగా మనదింది ఇప్పుడు. ఎంత దేవుని దృష్టిలో మనము, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఎలాగా? నీవు మట్టి కాబట్టి మట్టి అయిపోదువు. మనకు ఆదికాండం 3:19లో చెప్తాడు ఏమని, నీవు మట్టి నుంచి తీయబడిన వాడు, మట్టి గనక తిరిగి మట్టి అయిపోదువు. దేవుని శాపము వల్ల మనిషి తిరిగి మట్టి అయిపోతూ వస్తున్నాడు, మరణాన్ని పొందుకున్నాడు. కాబట్టి మంటిని మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. తిరిగి మీరు పిలుస్తున్నారు. ఎలా పిలుస్తున్నారో మనం భవిష్యత్తులో చూసుకుంటూ వస్తే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తిరిగి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏమేమైతే కోల్పోయినామో, ఎలా మన జీవిత ఆయుష్కాలం అంతా తగ్గిపోయిందో, ఈ ఆయుష్కాలం అంతా వ్యర్థమై ఎట్లా నిత్య నరకాగ్నికి మనం పోతున్నామో, ఇవన్నీ చూచి దేవుడు సహించలేక, దేవుడు మనకు మధ్యవర్తి లేడు, ఎవరు నా బిడ్డల్ని రక్షిస్తారు అని చేసేటప్పుడు, ఆయన బాహువుగా నేనున్నాను, నేను వెళ్తానని యేసుక్రీస్తు ప్రభువు వచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన ఈ లోకానికి ఆయన ఇష్టానుసారము తండ్రి వద్ద ఉండే భోగభాగ్యాలన్నీ వదిలి, అంత గొప్ప వైభవమును వదిలి, కేవలము ఎలాంటి మనిషిగా మన మధ్యకు వచ్చి ఆయన జీవించాడో, ఆయన జీవితం ఈ లోకములో ఉండేటప్పుడు ఎలా జీవించాడో, ఆయన సృష్టి యావత్తు చేసిన వాడైనప్పటికీ, ఆయన నాకు మనుష్య కుమారుడికి తల వాల్చుకొనుటకైనో స్థలము లేదని చెప్పే స్థితిలో, ఈ లోకము నాది కాదు అని చెప్పే స్థితిలో ఆయన జీవించినట్టుగా,
ఆయన మనకు మార్గాలు సరళం చేసి, ఆయన జ్ఞాన వాక్యాలను మనకిస్తూ, మనము మందమతులై ఈ లోకములో మట్టివారమై ఉన్నామని తెలిసి, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన ముందర చేసి, స్వస్థతలు కలుగజేసి, ఆయన మీద నమ్మకం కలిగేటట్టు చేసి, ఆయన దేవుని యొక్క వాక్యాలను, ఆయన సువార్తను మనకు ప్రకటించి, మనల్ని దేవునిలో నిలపాలని, దేవునిలో యుగయుగములు మనం నిలిచి ఉండాలని ఆయన మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, మనము మనుషులను మట్టిగా మార్చుతున్నావు, నరులను తిరిగి రండని నీవు పిలుస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. ఒక్క రోజువే 1000 సంవత్సరములైన రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి. నరుని ఆయువు ఇప్పుడు మధ్యరాత్రిలో ఒక్క జాము వలె, 70 సంవత్సరములు, 80 సంవత్సరములు, 100 సంవత్సరములు కూడా ఒక్క జాము వలె ఉన్నవి అని చెప్తున్నాడు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. నదిలో కొట్టుకునే పోయే నీరు ఎలా స్థిరత్వం లేకుండా ఉంటదో, మన జీవితము ఈ నదీ ప్రవాహము, ఈ జీవిత ప్రమాణములో మనం కొట్టుకునే పోయేవారై ఉంటున్నాము. కానీ ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగిరింతురు. తిరిగి మనము ఎలా మోటుబారిన ఈ జీవితాలను తిరిగి చిగిరింపజేయగల దేవుడు. ఆయన మన జీవితాలను తిరిగి జీవింపజేయాలా. కొట్టుకుని పోయే జీవితాలు, అశాశ్వతమైన జీవితాలు శాశ్వతమైనవిగా మార్చాలా అని దేవుడు మనల్ని కోరుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితము ఎలా యుగయుగాలు దేవునితో ఉండాలని దేవుడి యొక్క ప్రణాళిక అయ్యిందో, కీర్తనల గ్రంథము 103, 15, 16 చూస్తాం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఇంత శాశ్వతమైన జీవితం అని చెప్తున్నాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూస్తాము. మొదటి అధ్యాయం 24. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆమేన్. కాబట్టి మన యొక్క జీవితం ఎలాంటిదో మనకు గుర్తుకొచ్చినప్పుడు, మనము పొందబోయే జీవితం ఎలాంటిదో అనేది పోల్చుకున్నప్పుడు మనము ఎంత గొప్ప ధన్యులము, అదృష్టవంతులం అనేది తెలియబడుతూ వస్తూ ఉంది. అలాగే 7వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు మనం చదువుకుంటే, ఇక్కడ ఒక ప్రత్యేకమైన 2వ దీంట్లో చెప్తున్నాడు. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. మా దోషములను నీవు ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందాము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవము ఆయాసమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఇక్కడ దేవుని కోపాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉండేటట్టు చూస్తున్నాం. ఆయన ఉగ్రత, నీ కోపము వలన క్షీణించుతున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము అంటున్నాడు. ఈ ఉగ్రత, ఈ దిగులు ఎందుకు వచ్చింది? ఈ ఉగ్రత, దిగులు అనేది వచ్చిన దానికి కారణం ఏంటి? నేను కాదా? నా తప్పులు కాదా? నా దోషములు కాదా? దేవుని మీద తిరుగుబాటు కారణం కాదా?
దేవుడు కానాను దేశానికి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని నడిపించాలనుకుంటే వాళ్ళు ఎలా జీవించారు? వాళ్ళు మొరపెడితేనే కదా దేవుడు అక్కడి నుంచి మోషేని, తర్వాత అహరోనును వాళ్ళ కొరకు నియమించి ఎంత ప్రయాసపడ్డాడో దేవుడు వాక్యాల్లో తెలుస్తోంది. కేవలము వాళ్ళ వేదనను చూసి వీళ్ళను వాళ్ళ కొరకు ఎన్నుకున్నట్టుగా, వాళ్ళని నడిపించే నిమిత్తము ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. కానీ ఆ రోజు ఆయన ఎదుల మొర్రపెట్టిన వాళ్ళు ఆయన మొర విని వాళ్ళ దగ్గరకొచ్చి అంత సహాయము చేస్తే, ఆయన మొరను మరిచిపోయి, ఆయన యొక్క సహాయం చేసిన సహాయాన్ని మరిచిపోయి, ప్రతి విషయములోనూ దేవుని మీద తిరుగుబాటే వాళ్ళు వ్యక్తం చేయటం చూస్తున్నాం. ఆ వ్యక్తం చేసినారు, ఆయన ఉగ్రతకు లోనవుతున్నారు గాని, ఆయన ఉగ్రత మాత్రమే వీళ్ళకి గుర్తుంది. ఆయన కోపం మాత్రమే వీళ్ళకి గుర్తుంది. మన జీవితాల్లో మనకు గూడా అంతే గదా! ప్రభువా ఎందుకు నాయనా నాకిట్లా? ఎందుకో మనకి తెలీదా? మనం ఆలోచన చేయగలుగుతున్నామా? మన జీవితాల్లో ఎందుకొస్తుందో మనకు తెలియడం లేదా? ప్రియమైన వారలారా, ఇవి మనకు దృష్టాంతాలుగా పెట్టి ఉన్నాడు. నా జీవితమును నేను దేవుని సన్నిధిలో చక్కబరుచుకోవడానికి నేను పొందే శ్రమల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి ఈ అశాశ్వతమైన దాన్ని చూడకుండా శాశ్వతమైన ఆయన కృపను చూసి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే నిమిత్తము దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడని సంగతిని మనము మొట్టమొదటి తెలుసుకోవాలి. ఆ కాలంలో ఇజ్రాయేలీయుల జీవితంలో ఇది జరిగిపోయింది. ఈ కాలంలో ఇజ్రాయేలీయులు అనబడుచున్న మనకు కూడా ఇది మనకు ఒక నీతిగా బోధించబడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటామో, ఈ ఉగ్రత, ఈ కోపము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్యములు కనబడుచున్నవి, ఇవన్నీ కూడా చదువుకుంటా పోతే ఎంతో గొప్పగా చెప్పబడుతూ ఉన్నాయి. అనేక మనకు ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత గొప్పగా ఆయన మనిషిని శిక్షించాడు. కానీ మరణానికి అప్పగించలేదు ఆయన. శిక్షిస్తూ వస్తున్నాడు. ఎందుకు? మనము తిరిగి మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని. మనము నశించిపోయేది ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాడో, ఉంచుకొని నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. అవును. ఎట్లా కనపడుతున్నాయి ఆయన ముఖ కాంతిలో? ఎలా చూసుకోగలుగుతున్నాము? ఆయన యొక్క జ్ఞాన వాక్యాలు. జ్ఞాన వాక్యాల్లోని నీతి, ఆ నీతి మన పాపాలను మనకు కనబడ చేస్తూ ఉందంట. ఎలా చేస్తున్నాము? ఎంత గొప్పగా దేవుడు చెప్తూ వస్తున్నాడో, ఎంత గొప్పగా ఆయన వాక్యాలు మనకు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. 14వ అధ్యాయము 24వ వచనంలో మొదటి కొరింథీ 14, 24 మన పాపాలు ఎలా కనపడుతున్నాయి అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24, 25లో చెప్తాడు. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఆమేన్. ఆమేన్. చూడండి, మన రహస్య పాపములు, నీవు అవిశ్వాసివైనా, ఇంతవరకు బోధ పొందని వాడవైనా, నీవు ఎవడైనా సరే లోపలికి రావాలి అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, అండర్లైన్ చేసుకోవాల్సింది. మనము లోపలికి రావాలా. లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ బోధ వలన, ఆ బోధలలోని జ్ఞానం వలన, ఆ బోధల్లోని నీతి మన హృదయంలోనికి వచ్చటం వలన, అప్పుడు అది మన జీవితానికి ఒక కొలబద్దగా మారుతుంది. అది ఒక పారామీటర్ గా మారుతుంది. అప్పుడైతే మనము మన జీవితము ఈ నీతిలో నేను ఎక్కడున్నాను, అస్సలు ఈ నీతిలోకి రాగలనా అని తెలిసినప్పుడు, ఇంతవరకు నేను జీవితంలో చేసిన తప్పులు, పాపములు అన్ని, హృదయ రహస్యాలన్నీ బయటపడుతూ వస్తాయంట. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆయన మనలో ఈ పరివర్తన రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ పరివర్తన అనేది ఆయన జ్ఞాన వాక్యాల ద్వారా మాత్రమే
మనం పొందుకోగలము. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పును విడిచినట్టు మా జీవిత కాలము గడుపుకుందము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. మేము ఎన్ని రోజులు బ్రతుకుతున్నామనేది ప్రాముఖ్యం కాదు. మా జీవితం ఎలా ఉంది? దేవునికి అనుకూలమైనగా ఉందా? ప్రతికూలంగా ఉందా? వ్యతిరేకంగా ఉందా? వ్యతిరేకంగా ఉంటే ఆయాసకరమైన జీవితాలే. నీవు సంతోషంగా ఉంటావని చెప్పుకోవచ్చు, కానీ అది ఆయాసకరమే. ఒక్క క్షణములో నీవు పాతాళానికి దిగిపోతావు. ఆ విషయం తెలియదు. దేవుని సువార్త మనకు ఎక్కదు, చెవులకు ఎక్కదు, చూస్తున్నా మనకు కనపడదు, హృదయమునికి గోచరించదు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనమందరూ జాగ్రత్త పడి, మనము నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది నీవు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. కాబట్టి ఆయన క్రోధము, ఆయన ఇవంతా కూడా క్రోధము చూపిస్తే మనం ఏ పాటి వారం ఏమైపోతామో మనకు తెలియదు, కానీ ఆయన కోపాన్ని మాత్రమే మనము చూస్తున్నాం. అలాగే 12-17 ఇది ఒక రకం. 12 లాస్ట్ లో చదువుకుందాం. 13వ అధ్యాయం నుంచి చూస్తాం. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగక ఎందువు, నీ సేవకులను చూసి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఎప్పుడు దేవుడి ఉగ్రత? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఉందువు. ప్రియమైన వారలారా, తిరగవలసింది యెహోవానా మనమా? దేవుడు ఎప్పుడు తన చేతులు చాపి మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారలారా రండి. ఏమని 11:20 చెప్తున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, శాంతి కలుగచేస్తాను. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు, మనం ఆ పిలుపును వినిపించుకోవడం లేదు. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? నీవు యెహోవా తిరుగుము, ఎంతకాలము తిరుగక ఉందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. ఆయన సంతాపపడుతూనే ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు. నా బిడ్డలు తప్పిపోయినారే, నా బిడ్డలు నరకాగిపోయినారే అని తిరిగి మనల్ని కరుణించి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ప్రేమ మనుషుల ఎడల ఎంత గొప్పదో, ఆ గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి బలి పశువుగా, ఎందుకు? నీవు నేను చేసిన తప్పుల కొరకు, నీవు నేను చేసిన పాపముల కొరకు మనము శిక్ష అనుభవించవలసిన వారై ఉండగా, మన శిక్షను ఆయన మీద మోపి రానుకు కొట్టివేస్తున్నాడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు నీకు నాకు ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడో, ఆ అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలా. ఎలా? ఇప్పుడు 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యం. జ్ఞాన హృదయము కలుగునట్లు మాకు నేర్పుము అంటే ఏంటి? మన యొక్క హృదయము ఇంతవరకు అజ్ఞానముతో నిండుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించినాము. అయ్యా, మీ జ్ఞానమును మాకు తెలియజేయము. మీ జ్ఞానము ఉంటేనే కదా మేము బ్రతికేది, మీ కృప ఉంటేనే కదా మేము బ్రతికేది. అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు పంపాడు. ఆయన వాక్యాలు ఎలాంటివి? సజీవమై బలము గలదై. దేవుని యొక్క వాక్యాలు సజీవమై బలము గలవై మన అంతరింద్రియముల్లోనికి వెళ్ళి మన ఆలోచనలను శోధించగల శక్తి గలవంట దేవుని వాక్యాలు. అంత గొప్ప వాక్యాలతో దేవుడు మనల్ని అలరించి తిరిగి మన మనస్సులను మార్చి ఆయన వైపు తిప్పుకొని ఆయనతో చిరకాలం ఉండేటట్టు దేవాతి దేవుడు
ఆయన ఈ వాక్యము ద్వారా మనల్ని ఇది చేస్తున్నాడు. అప్పుడు మనము నిత్యము ఆయన యందు సంతోషిస్తామంట. అప్పుడు మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. దేవుని యొక్క ప్రసన్నత ఎప్పటికీ మీ మీద ఉంటది. మా ఆమేన్. చేతి ఆ! మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. హల్లెలూయా! దేవాతి దేవుడు యెహోవా ప్రసన్నత మా మీద ఎప్పుడు ఉన్నప్పుడు మాత్రమే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. యెహోవా ప్రసన్నతను నేను పొందుకోవాలి. యెహోవా నీడలో నివసించాలి. యెహోవా రెక్కల చాటున నేను నా జీవితమంతా గడుపుకోవాలి. ఆయన పాదాల చెంత ఎల్లప్పుడూ ఆయన యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తూ ఉండాలని దేవాతి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనమందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన, ఎందుకంటే ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో వాటినన్నిటిని మనం పొందుకోవాలంటే ఈ యొక్క కీర్తన ద్వారా మనము కూడా ఒక్కసారి తిరిగి మనల్ని పరిశీలించుకొని, నా జీవితం ఎలా ఉంది? నేను దేవుని లోకాశల యందు నేను ఆశపడుతున్నానా? దేవుడు చెప్తున్నాడు, ఈ లోకమందైనను, యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 చెప్తాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపుకుడి. అట్లు ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. ఉండదు. అలాగే 2:17 చెప్తాడు. ఏమని చెప్తాడు? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. ఆమేన్. దేవుని చిత్తాన్ని మనము జరిగించాలంటే మనము నిరంతరము నిలిచి ఉంటాము. ఆమేన్. కాబట్టి ఆమేన్. లోకము ఆశలన్నీ గతించిపోయేటివే. వీటి మీద తిరిగి మనం అసహ్యించుకొని వదిలివేసిన పాపాల తట్టు తిరగక, ఈ లోకాశలకు మనం ఆకర్షింపబడక, మన జీవితాలను ఆయన కృపలో ఆయన చెప్పిన విధంగా మనము చక్కబరుచుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగుతూ యుగ యుగములు తరతరములు ఆయనతో ఉండేలాగున దేవుడిచ్చిన కృపను మనమందరూ సద్వినియోగపరుచుకొని ఆయన కృపకు మనమందరూ పాత్రలగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. గాక.